అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. కిన్నెచాయ్ కవర్స్ తోటి సెకండ్ క్రాఫ్ట్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫస్ట్ క్రాఫ్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్కి వెళ్ళేసి ఫస్ట్ క్రాఫ్ట్ చూడండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సో మన క్రాఫ్ట్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసేసారు కదా. కిన్నెచాయ్ ఓపెన్ చేయడానికి ఏవైతే లింక్స్ ఇస్తారో ఆ లింక్స్ వరకు మనం కట్ చేస్తున్నాం అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత 2 కవర్స్ని గ్లూ వేసి మనకి ఎగ్ షేప్ వస్తుంది కదా. కిండర్ జాయ్సే ఎగ్ షేప్లో ఉంటాయి. మనం స్టిక్ చేసేసామంటే పర్ఫెక్ట్ ఎగ్ లుక్ అయితే వస్తుంది కదా. సో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే టాప్ పోర్షన్లో మనము ఓపెన్ అనేది ఇస్తున్నామన్నమాట. అందుకోసం ఇలా స్కెచ్ పెన్తో లైన్ అనేది డ్రా చేసుకొని క్యాండిల్ వెలిగించి నీడల్ హీట్ చేసుకుంటూ కవర్ని వచ్చేసి ఇలా ఆ లైన్ మీద మెల్ట్ చేస్తూ వచ్చామంటే ఎక్కడి వరకు మనం కటింగ్ చేయాలో అక్కడి వరకు కటింగ్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సిజర్తో అయితే మనం కట్ చేయలేము, అందుకోసమని ఈ ప్రాసెస్ తీసుకున్నాను. అండ్ ఏవైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో వాటిని ఇలా నీడిల్ హీట్ చేసేసి వాటి మీద పెట్టామంటే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ క్లే ఉంటుంది కదా, క్లే తీసుకొని మనము సన్నగా ఒక పల్చటి లేయర్లా చేసి ఏదైతే కిన్నర్ జాయ్ కవర్ ఉందో ఆ కవర్ మొత్తాన్ని మోల్డ్ చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫుల్ కిన్నర్ జాయ్ కవర్ మొత్తము ఇలా క్లేతో కప్పేసేయాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న క్లే కూడా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంది. ఏదైతే మైదా పిండి ఉందో మైదా పిండితోటే నేను క్లే అనేది ప్రిపేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్స్కి వెళ్ళేసి క్లే వీడియో చూసారంటే మీకు ఐడియా వస్తుంది ఏ విధంగా క్లే ప్రిపేర్ చేసుకోవాలా అని చెప్పి. అండ్ చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని అలా షూస్ లాగా పెట్టేశాను. అండ్ ఏదైతే కిన్నర్ జాయ్ ఉందో మనకు బ్యాలెన్స్ ఉండదు కదా, నిలబెట్టినా నిలబడదు కాబట్టి ఇలా సర్కిల్ తీసుకొని డౌన్ సైడ్ బేస్మెంట్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇలా బేస్ ఇవ్వటం వల్ల మన కిన్నర్ జాయ్ టాయ్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. నాకైతే ఒక హ్యాండ్లో ఏదో ఒక వస్తువు పట్టుకొని నిలబడినట్టు ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఒక హ్యాండ్కి అయితే హోల్ పెట్టేసి ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్రష్ అయితే హోల్డ్ చేసుకున్నట్టు చేతిలో ఏదో పట్టుకున్నట్టు నిలబడినట్టు అలా ప్లాన్ చేసుకొని ఈ టాయ్ అయితే రెడీ చేశాను. ఇక్కడ మీకు అలా వద్దు అనుకుంటే సింపుల్గా హ్యాండ్స్ అనేది వదిలేసేయండి. నెక్స్ట్ లేదు అనుకుంటే థ్రెడ్ తోటైనా హ్యాండ్స్ పెట్టేసుకోండి. ఇంకొక సైడ్ అయితే నార్మల్గా ఒక హ్యాండ్ చేసుకొని ఇలా స్టిక్ చేసేస్తున్నాను అనమాట. మీకు మరిన్ని కిన్నర్ జాయ్ కవర్ తోటి ఐడియాస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్స్లో ఒక హెన్ అనేది నేను రెడీ చేసి ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఆ వీడియో వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిన్నర్ జాయ్ ఏదైతే టాప్ మనం కట్ చేస్తున్నాం కదా ఆ టాయ్కి ఒక క్యాప్ పెట్టాలని చెప్పేసి అదే కిన్నర్ జాయ్ కవర్ నుంచి కట్ చేసుకున్న వేస్ట్ ఉంటుంది కదా, సో ఆ వేస్ట్ని ఇక్కడ మనం స్టిక్ చేసేసామన్నమాట. స్టిక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేసారంటే పర్ఫెక్ట్గా క్యాప్ అనేది మనం పెట్టేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, సో ఈ విధంగా అనమాట నాకు కావాల్సిన లుక్. ఏదో ఒకటి చేతిలో ఇలా ఏదో ఒకటి పట్టుకొని ఉన్నట్టు కావాలని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా 3 కలర్స్ తీసుకున్నాం, బ్లాక్, రెడ్, గ్రీన్ అనమాట. వాటితోటి బాడీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసాను. అండ్ ఐస్కి బ్లాక్ ఇచ్చాను అండ్ లెగ్స్కి కూడా బ్లాక్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా గ్రీన్ ఇచ్చేసాను అనమాట క్యాప్కి అండ్ బేస్కి. సో ఫైనల్గా ఇక్కడితో అయితే మన కిన్నర్ జాయ్ టాయ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఎలాంటి టాయ్ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు రిలేటెడ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కిన్నర్ జాయ్ బాక్స్, సో దీన్ని పిల్లలకైనా ఇవ్వచ్చు, లేదంటే మనమైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒక జ్యువెలరీ పెట్టుకోవటం కానీ, లేదా ఏదైనా బ్రాస్లైట్స్ కానీ అవన్నీ వేసుకోవడానికి, లేదా స్టోన్స్ వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు చాక్లెట్స్ వేసుకోవడానికి, క్రేయాన్స్ పెట్టుకోవడానికి ఎనీ టైప్గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే షోకేస్లో పెట్టేసినా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా కలరింగ్ కూడా అయిపోయింది. సో క్రాఫ్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ ఇవ్వండి మీకు ఈ క్రాఫ్ట్ నచ్చింది అని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.